రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క అసోసియేషన్స్, బార్ అసోసియేషన్, అదేవిధంగా వర్తక సంఘాలు, కుల సంఘాలు, కాంపిటెంట్స్ వీళ్ళందరూ కూడా మీరు ఈ ప్రాంతం నుంచి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎందుకు సన్మానంతో పెట్టడం జరిగింది. ప్రముఖ డాక్టర్ గాయత్రి సుబ్బారావు గారు, పార్టీ ఎమ్మెల్యేగా డాక్టర్ గంగాచారి గారు, మాజీ ఎమ్మెల్యే ఇదేపల్లి చంద్రరావు గారు, అనంతగిరి జెడ్పీటీసీ సభ్యులు వాసు గారు, ఇతర రాజకీయాల నుంచి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా నేను ఒకటే కోరుతా ఉన్నాను, రాజకీయాల్లో విమర్శలు ఉండాలి, విధి విధానాల మీద ఉండాలి. వ్యక్తిగతమైనటువంటి విమర్శలు రాజకీయాలు మంచిది. ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం, బూతుల ప్రపంచం, వ్యక్తిగత ఆరోపణలు, అసభ్యకరమైనటువంటి ఒక వ్యాఖ్యలు ఇవి రాజకీయాల్లో ఈరోజు ముందు స్థానం తీసుకున్నాం. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. టీవీ డిబేట్లలో విచ్చలవిడిగా కొట్లాడుకోవటము, టీవీ యాంకర్ని బెదిరియటము. ఈ మధ్య ఒక టీవీ యాంకర్ని, టీవీ యొక్క సీనియర్ రిపోర్టర్ని కూడా న్యూస్ చేసే వారిని బెదిరియడం జరిగింది. ఈ విధమైనటువంటి ఒక వాతావరణంలో ప్రజాస్వామ్యం పనిచేయదు. తెలంగాణ ఒక నూతన రాష్ట్రము, విద్యావంతుల రాష్ట్రము, రాజకీయ చైతన్యమైన రాష్ట్రము. కనీసం మన రాష్ట్రంలో ఈ బూతులు కానీ, వ్యక్తిగత దూషణలు కానీ, వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు కానీ దీనికి దృష్టి పెట్టి పార్టీ సిద్ధాంతాల మీద, ప్రభుత్వ విధి విధానాల మీద మనం పోరాటం చేస్తే రాబోయేటువంటి తరానికి ఒక మంచి రాజకీయ బరవడానికి మనం ఇచ్చినట్టు అవుతాం. ఈ సందర్భంగా ఈ పురప్రముఖుల ఈ యొక్క వేదిక ద్వారా నేను రెండు కోరుతా ఉన్నాను. ఒకవైపు రాజకీయాల్లో మనము మంచి బరవడి తీసుకురావాలి, రెండోది రాజకీయాల్లో డబ్బు పాత్ర తగ్గాలి. డబ్బుతో రాజకీయాలు చేస్తే అది ప్రజాస్వామ్యం మంచిది కాదు. ఎన్నికలు వచ్చే వరకు డబ్బులతోనే మేము గెలుస్తాము అనేటువంటి ఆలోచన ఉన్న రాజకీయ పార్టీలు కానీ, వ్యక్తులు కానీ ఈ సమాజాన్ని కానీ, దేశాన్ని కానీ, ప్రజాస్వామ్యం కానీ మంచి చేయట్లేదు. కాబట్టి రాజకీయాల్లో డబ్బు పాత్ర కూడా తగ్గాలి అని చెప్పేసి కూడా ఈ యొక్క పుర ప్రముఖుల ఈ యొక్క మీటింగ్లో, ఈ వేదిక ద్వారా ఈ తెలంగాణ ప్రజాస్వామ్యం